శుక్రవారం నైట్ 1 గంట అర్ధరాత్రి 1 గంట టైంకి అండి మేము అందరం 3 ఫ్యామిలీలు ఇంట్లో పడుకున్నామండి. ఇల్లు కాలిపోయిందండి. అడాటుగా జరిగిందండి ఇది. అయితే ఇల్లు అంతా కాలిపోయిందండి. బయట అందరూ కేకేసి మమ్మల్ని బయటికి లాగారండి. కట్టుబట్టలతో బయట అడ్డామండి. రామనాయుడు గారి ద్వారా సామాను పట్టుకొచ్చారండి. బిందులు, దుప్పట్లు, ఇటువంటి వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ ఎట్టుకొచ్చి ఇచ్చారండి ఈరోజు. అది మాది చింతలగూరు గ్రామం అండి. మొన్న శుక్రవారం నైట్ మాది ఇల్లు కాలిపోయిందండి. గ్యాస్ బండ్ కూడా తలంపాలు కూడా ఉంది. దేవుడు ఎంతగానో కాసు కాపాడాడండి. పిల్లలతో సొంత గ్యాస్ బండ్ పేలిపోయి ఇల్లు అంతా సర్వనాశనం అయిపోయింది. నిమ్మలారా గారు ఈరోజు బియ్యం పెట్టి వండుకోవడానికి సామాను, నూనె, పప్పు అన్నీ పట్టుకొచ్చారండి. ఉద్దిపరి పంచాయతీలో చింతలగూరు గ్రామంలో మన శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా విద్యుత్ఘాతం జరిగిందండి. అది ఎలా జరిగిందనేది వాళ్ళకు కూడా తెలియదు. పాపం 3 కుటుంబాలు ఆ ఇంట్లో చిన్న తాటాకింట్లో కాపురం ఉంటున్నారు. దేవుడి దయ వల్ల ప్రమాదం అంటూ జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇదే విషయాన్ని మేము మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారి దృష్టికి మా నాయకులు, సర్పంచ్ గారు మేము అందరం కూడా తీసుకెళ్తే మాకు ఈవేళ నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పు, అలాగే బియ్యము డబ్బాలో అన్ని నిత్యావసర సరుకులు మన రామనాయుడు గారు ట్రస్ట్ ద్వారా, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈవేళ ధర్మారావు ఫౌండేషన్ సభ్యులతో పంపించడం జరిగింది. ఈవేళ ఆ సరుకులన్నీ కూడా ఆ ధర్మారావు ఫౌండేషన్ సభ్యుల ద్వారా మేము నష్టపోయిన లబ్ధిదారులకి మేము అందజేయడం జరిగిందండి. పోడూరు మండలం ఉద్దిపరి గ్రామంలో మునగలేటి వెంకటేశ్వరరావు గారు మరి 3 ఫ్యామిలీలు ఉంటుంటే ఆ ఇంట్లో అర్ధరాత్రి 1 గంట సమయానికి మరి ఇల్లు కాలిపోవడం జరిగింది. మంత్రివర్యులకి తెలియపరచడం జరిగింది. రామనాయుడు గారు వెంటనే సహాయము ధర్మారావు ఫౌండేషన్ ద్వారాగా మరి బియ్యము, మరి పప్పులు, కందిపప్పు, మంచినూనె ప్యాకెట్టు, తర్వాత రైస్ పెట్టుకోవటానికి డబ్బాలో బిందులు పంపించారు. మరి ఆయన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము.